అసెంబ్లీ పార్లమెంటు స్థానాలపై తీవ్రంగా చర్చ మొదలైంది. తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలకు 2027లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా 60 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో 33% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 59 స్థానాలు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. దీంతో తమ భార్యామణులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా ఈసారి బరిలో దిగే అవకాశం ఉంది. గతంలో ఖమ్మం లోక్సభ స్థానం టికెట్ కోసం ఆమె తీవ్రంగా యత్నించారు. టికెట్ రాకపోవడంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి బ్రేక్ పడింది. ఈసారి ఆమె ఎన్నికల బరిలో దిగనున్నారని సమాచారం. ఇక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సతీమణి నాగమణి రాజకీయాల్లో యాక్టివ్గా అయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల్లో ఆమె యాక్టివ్గా పాల్గొంటున్నారు. అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి అనిత కూడా బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్గా కొనసాగుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో దింపే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితను కూడా పరకాల నుంచి బరిలోకి దింపబోతున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రకటించారు. దీనికి తోడుగా ఆమె బర్త్డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు వెలువడడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల వేళ రాజగోపాల్ రెడ్డి వెన్నంట ఉన్న ఆమె ఆ తర్వాత యాక్టివ్ అయ్యారు. ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి నేత సంపత్ కుమార్ సతీమణి సైతం కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. జైత్యాలకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన తాటిపర్తి జీవన్ రెడ్డి కూడా తన రాజకీయ వారసురాలిని సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తన చిన్న కోడలు చరిష్మారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారని సమాచారం. ఆమె కూడా రిజర్వేషన్ కలిసి వస్తే బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె తన యాక్టివ్స్ని ముమ్మరం చేశారు. బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అలాగే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోడలు ఈసారి రాజకీయాల్లోకి రాబోతున్నారని సమాచారం. ఆయన కొడుకు నితిన్ రెడ్డి భార్య క్షమిత క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నట్లుగా సమాచారం. ఆమె కూడా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తన తండ్రి ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న అలై బలై కార్యక్రమాన్ని తన భుజాన వేసుకొని నడిపించారు. నేతలను కలుస్తూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈసారి ఎలాగైనా విజయలక్ష్మి పోటీ చేస్తారని సమాచారం. రాష్ట్రాల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ మార్పు రాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న సీట్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రానుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ యువనికపై మహిళా నేతల హవా మొదలగానుంది. ఇప్పటి వరకు పురుషాధిక్య రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే ఎంతోమంది చైతన్యవంతులైన మహిళలకు ఇది నిజంగా గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు ఖచ్చితంగా మహిళా నేతే ఉండబోతుండడంతో ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే మహిళా కేడర్ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 50% పెరిగితే అందులో సుమారుగా 80 స్థానాలు మహిళకే కేటాయించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో 60 స్థానాలు మహిళకు రిజర్వ్ అవుతాయి. అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 140 మంది పైగా మహిళా ఎమ్మెల్యేలు చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు. గతంలో కేవలం 10 నుంచి 15% లోపే ఉన్న మహిళా ప్రాతినిధ్యం
ఇప్పుడు ఏకంగా 33% పెరగడం రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ చాలా చోట్ల భర్తలు లేదా కుటుంబ సభ్యులు ఫ్రాక్సీలుగా పాలన సాగించేవారు. కానీ అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం, పెరిగిన విద్యావంతుల సంఖ్య, మహిళల్లో వచ్చిన రాజకీయ చైతన్యంతో సొంతగా ఎదిగే నేతలకే ప్రాధాన్యత పెరగనుంది. పార్టీలు కూడా కేవలం డమ్మీ అభ్యర్థులను కాకుండా ప్రజల్లో పట్టున్న సొంతగా గెలవగల సామర్థ్యం ఉన్న మహిళా నేతలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ద్వితీయ శ్రేణి మహిళల నాయకత్వం బలంగా ఉంది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం, ప్రజా సమస్యలపై గలం విప్పడం వంటి పనుల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా కావడంతో ఇప్పటి వరకు తెర వెనుక ఉండి పనిచేసిన మహిళా నేతలు ఇప్పుడు నేరుగా ప్రజల ముందుకు వచ్చి తమ నాయకత్వ లక్ష్యాలను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయాల్లో ఒక రకంగా వడపోతకు దారి తీసే అసలైనటువంటి సమర్థమైన రాజకీయ నేతలను బయటకు తీసుకువస్తుంది. మహిళా రిజర్వేషన్ల వల్ల కేవలం లింగపరమైన ప్రాతినిధ్యం కాకుండా సామాజిక సమీకరణాలు కూడా మారుతాయి. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మహిళా నేతలను ఎంపిక కోసం పార్టీలు కొత్త వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ నేతగా ఎన్నికల బరిలో ఉంటే మహిళా ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి మౌలిక సమస్యలపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇది రాజకీయాల్లో క్వాలిటీని పెంచుతుంది అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలకు రాబోయే 5 ఏళ్లు అత్యంత కీలకం. అవకాశాల కోసం ఎదురుచూసే దశ నుంచి అవకాశాలను శాసించే దశకు వారు చేరుకోబోతున్నారు. పార్టీలు కూడా తమ గెలుపు గుర్రాలను వెతుక్కునే క్రమంలో మహిళా అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో మానవత్వం, పారదర్శకత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో మహిళల సాధికారతకు బాటలు వేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలకు రాబోయే 5 ఏళ్లు అత్యంత కీలకం. అవకాశాల కోసం ఎదురు చూసే దశ నుండి అవకాశాలను శాసించే దశకు వారు చేరుకోబోతున్నారు. పార్టీలు కూడా తమ గెలుపు గుర్రాలను వెతుక్కునే క్రమంలో మహిళా అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో మానవత్వం, పారదర్శకత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లోని మహిళలకు సాధికారతకు బాటలు వేయాలని కోరుకుందాం.